Hello friends, welcome to Technofunda Telugu channel. So this is our first video in this channel. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన అందరూ వేసుకున్న గోల్డ్ జ్యువెలరీ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గోల్డ్ జ్యువెలరీ సెక్టర్లో వన్ ఆఫ్ ద కంపెనీ అయిన స్కై గోల్డ్ అండ్ డైమండ్స్, ఈ కంపెనీ గురించి కూడా మనం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. నౌడేస్ యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీస్ బట్టి ఒకప్పుడు మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు గోల్డ్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వాళ్ళు హాల్మార్క్ చేసేవారు కాదు. దానివల్ల చాలామందికి గోల్డ్ ప్యూరిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన టైం పని పడేది. నౌడేస్లో యాజ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మారడం వల్ల ఇప్పుడు హాల్మార్క్స్ కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. సో అన్ఆర్గనైజ్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్ అనేది ఫస్ట్ ఇంతకుముందు అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంటుంది, ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్లోకి అది కన్వర్ట్ అవుతుంది. సో మన కంపెనీ నేమ్ ఈజ్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ సెక్టర్ వచ్చేటప్పటికి ఇది జ్యువెలరీ సెక్టర్కి సంబంధించిందండి. మెయిన్గా స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ అనే కంపెనీ అనేది B2B స్పేస్లో ఇది వర్క్ చేస్తుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. సో మెయిన్గా ఈ కంపెనీ అనేది జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే బిజినెస్ టు బిజినెస్ వేరే కంపెనీస్కి, రిటైలర్స్కి ఈ కంపెనీ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఇస్తుంది. ఇది రిటైల్ స్పేస్లో కాదు, ఇది ఓన్లీ B2B కంపెనీ. ఓకే, సో మనం లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూసుకున్నప్పుడైతే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది లాస్ట్ ఇయర్ Q1 FY25తో కంపేర్ చేసుకుంటే రెవెన్యూ 56.5% పెరిగి ఇప్పుడు 1131 crores అయింది. అండ్ దీని ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ పర్సంటేజ్ 91%. అండ్ ప్యాట్ అనేది 105% అనేది గ్రోత్ అయింది. సో విచ్ ఈస్ ద వెరీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అండ్ మనం ఇక్కడ వాల్యూమ్స్ చూసుకుంటే పర్ కిలో వాల్యూమ్స్ అంటే ఈ కంపెనీ ప్రతి మంత్ ఎన్ని కేజెస్ ఆఫ్ బంగారాన్ని ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే ఇక్కడ మన పాస్ట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే Q1 FY25లో 349 కిలో పర్ మంత్ చేసేది ఇప్పుడు ఈ లాస్ట్ క్వార్టర్ Q1 FY26 వచ్చేటప్పటికి 456 కిలో పర్ మంత్ బంగారాన్ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో వాల్యూమ్ కిలో పర్ మంత్ అనేది ఇది చాలా బాగా పెరిగింది. అండ్ ఇక రెవెన్యూ స్ప్లిట్ చూసేటప్పటికి కంపెనీ అవుట్ ఆఫ్ 100%లో 12% ఆఫ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఇది వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ డొమెస్టిక్గా ఇది 88% అని డొమెస్టిక్గా ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీస్కి ఇస్తుంది. ఇక్కడ రెవెన్యూ చూసుకునేటప్పటికి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఇక క్వార్టర్ బట్టి చూసుకుంటే 56% పెరిగింది. ఇయర్లీ FY24 to FY25 కంపేర్ చేస్తే 103% పెరిగి ఇప్పుడు 3548 crores అయింది. అక్కడ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది అండ్ ఎబిటా మార్జిన్ కూడా పెరుగుతుంది అండ్ ప్యాట్ మార్జిన్ కూడా పెరుగుతుంది. ఈ స్లైడ్ని మీరు కొద్దిగా పాజ్లో పెట్టి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎవ్రీ పారామీటర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఎబిటా పర్సంటేజ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి థర్డ్ కాలంలో మీరు కంపేర్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్లో కూడా ఈ కంపెనీ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. అన్ని ఇక్కడ ప్యాట్ పర్సంటేజ్ కూడా 92% అనేది పెరిగింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ Q1 FY25 కంపేర్ చేసుకుంటే అప్పుడు 2.9% ప్యాట్ మార్జిన్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ చూసేటప్పటికి 3.9% ప్యాట్ మార్జిన్ వరకు అయింది. అండ్ ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా ఎవరెవరి క్లయింట్ని వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకున్నారంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జ్యువెలరీ అయినటువంటి రిలయన్స్ రిటైల్ని వీళ్ళు క్లయింట్కి కూడా ఆన్బోర్డ్ చేసుకున్నారు. అండ్ PMJ మన యాక్టర్ మహేష్ బాబు కూతురైన సితార బ్రాండ్ అంబాసిడర్ అయిన
పిఎంజీ జ్యువెలర్స్ వాళ్ళు కూడా మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జ్యువెలర్స్. వాళ్ళు కూడా ఈ కంపెనీకి ఆన్బోర్డ్ అయ్యారు. అండ్ కళామందిర్ మన సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన కళామందిర్ కూడా. అండ్ రీసెంట్గా దాంతోపాటు ఆదిత్య బిర్లా జ్యువెలర్స్ అండ్ క్యారెట్లైన్ అండ్ పిఎన్ గడ్గిల్ మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జ్యువెలర్. అండ్ ఆదిత్య బిర్లా అనేది బిర్లా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా రీసెంట్గా వాళ్ళు జ్యువెలరీ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా ఈ స్పేస్లోకి చాలా అగ్రెసివ్గా గ్రోత్ అవ్వడానికి వాళ్ళ ప్లాన్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. అండ్ క్యారెట్లైన్ ఇది మన తనిష్క్ బిగ్గెస్ట్ జ్యువెలర్ ఇన్ ఇండియాలో అయినటువంటి తనిష్క్ యొక్క సబ్ బ్రాంచెస్ ఇవి క్యారెట్లైన్. ఇవి బేసికలీ డైమండ్ ఓరియంటెడ్ జ్యువెలరీ ఎక్కువ తయారు చేస్తుంది. వాళ్ళు కూడా స్కై గోల్డ్ యొక్క కస్టమర్స్ అన్నమాట. ఈ కంపెనీ ఇప్పుడు మన ఇండియాతో పాటు దుబాయ్ యూఏఈలో కూడా చాలా అగ్రెసివ్గా గ్రోత్ అవ్వడానికి ప్లాన్ చేస్తుందండి. అక్కడ కూడా టీమ్ని బాగా బిల్డప్ చేసి అక్కడ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే గోల్డ్ మెటల్ లోన్స్ని ఇది వాటిపైన బాగా ఫోకస్ చేస్తుంది. గోల్డ్ మెటల్ లోన్స్ అంటే సో మన కంపెనీస్ అనేది ఈ కంపెనీకి ఆర్డర్ ఇస్తుంది వాళ్ళకి ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేయమని. కానీ వాళ్ళు గోల్డ్ ఇవ్వరు. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి ప్రిపేర్ చేయడానికి ఒక స్టాండర్డ్ టైం ఉంటుంది. ఒక 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 30 daysలో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గోల్డ్ తీసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసి కంపెనీకి ఇస్తే కంపెనీ అనేది వీళ్ళకి పేమెంట్ చేస్తుంది. సో ఆ 30 days యొక్క గ్రేస్ పీరియడ్లో గోల్డ్ మెయింటైన్ చేయడం కోసం ఈ కంపెనీ ఏం చేస్తుందంటే బ్యాంక్స్ నుంచి మెటల్ లోన్ తీసుకుంటుందండి. ఇంతకుముందు కంపెనీ పర్చేస్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్కి రిక్వైర్మెంట్ అయ్యేది. ఇప్పుడు గోల్డ్ మెటల్ లోన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి గోల్డ్ మెటల్ తీసుకొని దాన్ని ఆర్నమెంట్ చేసి కంపెనీకి ఇచ్చి వాటి నుంచి ఫుల్ఫిల్ చేయడానికి సో వీళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అన్నమాట. ఇక్కడ రేటింగ్ అప్డేట్ని చూసుకుంటే మన రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. రీసెంట్గా ఇండియా రేటింగ్స్ అనే ఎసెన్స్ ఏం చేసిందంటే స్కై గోల్డ్కి బ్యాంక్ లోన్స్ మీద IND A- స్టేబుల్గా అది రేటింగ్ ఇచ్చింది. అండ్ ఈ స్లైడర్ చూడండి. వాళ్ళకి విజన్ చూపించారు. గ్రోత్ గైడెన్స్ ఇస్తున్నారు. రెవెన్యూ ఇప్పుడు FY25 యాక్చువల్గా ఈ కంపెనీ 3,548 crores రెవెన్యూ అనేది జనరేట్ చేసింది. అండ్ FY26కి వీళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే 5,400 crores అండ్ FY27కి 7,600 crores వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ స్లైడ్లో వచ్చేటప్పటికి వీళ్ళు ఇండియా జ్యువెలరీ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ గురించి వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు. FY28 వచ్చేటప్పటికి ఇండియా యొక్క రిటైల్ జ్యువెలరీ మార్కెట్ అనేది $145 billion వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ FY21లో అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అనేది 90% ఉండేది. అది గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ FY20, FY23, FY24 చూసేటప్పటికి 62 అండ్ FY28 వరకు వచ్చేటప్పటికి ఇది 57%గా వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ షేర్ అనేది తగ్గుతూ ఆర్గనైజ్డ్ మార్కెట్ షేర్ పెరుగుతుంది. ఆర్గనైజ్డ్ మార్కెట్ షేర్ FY28 వచ్చేటప్పటికి 43%గా ఉండబోతుంది. సో ఆర్గనైజ్డ్ సెక్టర్ అది ఇంప్రూవ్ అవుతుంటాయి ఈ కంపెనీ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న పెద్ద రిటైలర్ జ్యువెలర్స్, కళ్యాణ జ్యువెలర్స్, వైభవ్ జ్యువెలర్స్, పిఎన్ గడ్గిల్ జ్యువెలర్స్, తనిష్క్ జ్యువెలర్స్, మలబార్ జ్యువెలర్స్ వీళ్ళందరూ అగ్రెసివ్గా వాళ్ళ రిటైల్ అవుట్లెట్స్ పెడుతున్నారు. సో దానివల్ల వాళ్ళకి ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇది బ్యాక్ ఎండ్లోని ఈ కంపెనీ ఆ కంపెనీస్ అన్నీ గ్రోత్ అవుతుంటే ఈ కంపెనీ కూడా బ్యాక్ ఎండ్లో చాలా బాగా గ్రోత్ అవ్వడానికి చాలా స్కోప్ ఉందండి. వీళ్ళు ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మగ్నేష్ చౌహాన్, మహేంద్ర చౌహాన్ అండ్ దర్శన్ చౌహాన్. వాళ్ళు ఈ కంపెనీతో పాటు లాస్ట్ 20 years నుంచి ఈ కంపెనీలో ఉన్నారు. వాళ్ళు ఈ కంపెనీని ఫౌండ్ చేశారు. అండ్ వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్. ఇప్పుడు
ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ రెండు కూడా చేద్దాం. ఇప్పటివరకు మనం అవుట్లైన్ చూసాం, కంపెనీ వాట్ ఈస్ వాట్ అని. ఇప్పుడు మనం చూసుకుంటానికి ఇక్కడ స్క్రీనర్లో స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ అని నేను కంపెనీ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ పారామీటర్స్ అన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ క్యాప్ ఈ కంపెనీ 5300 అండ్ పి అనేది 34 విచ్ ఈజ్ రీజనబుల్. ఆర్ఓసి 21%. కంపెనీ ఆర్ఓసి డెప్ట్ అనేది 630 crores ఉంది. అండ్ మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది పీ కన్నా పెగ్ రేషియో అండి. ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో 0.25 అనేది ఇక్కడ మనకు ఉంది. సో విచ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. బిలో 1 ఉంటే మనకి అక్కడ గ్రోత్ రేట్ అనేది కంపెనీ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే చార్ట్ ఇది లాస్ట్ 3 years చార్ట్ చూసుకుంటే చాలా ఎక్స్పోనెన్షియల్గా చార్ట్ అనేది పైకి వెళ్ళిందండి. ఇక్కడ మనకి అది ఇక్కడ హై అనేది 450 టైప్ టచ్ చేసింది. ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇప్పుడు డౌన్ ట్రెండ్ అయింది. డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఇప్పుడు నౌ డేస్లో ఇప్పుడు ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. ఇక్కడ మనకి హై టచ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా మనకి డ్యూ టు సమ్ రీజన్స్ ఇది డౌన్వర్డ్ అయ్యి ఇప్పుడు అది కన్సల్టేట్ అయ్యి మళ్ళీ పెరగడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. ఇక్కడ మనం పేర్ టు పేర్ కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ టైటాన్ కంపెనీ యొక్క పి అనేది 84, కళ్యాణ్ జ్యువెలర్స్ 61లో ట్రేడ్ అవుతుంది. తంగమై జ్యువెలర్స్ అనేది 58 పిఏలో ట్రేడ్ అవుతుంది. అండ్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది 34లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మన క్వార్టర్లీ రిజల్ట్స్లో మనకి ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ చూసుకుంటాడికి మనకి కంటిన్యూస్గా ఈ కంపెనీ మార్చ్ 2023 నుంచి 24%, జూన్కి వస్తాడికి 20, 30, 72, 90. సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కంపెనీ చాలా బాగా చూపిస్తుంది. అండ్ ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వస్తాడికి ఒకప్పుడు ఇది 1%, 5%, 4%, 5%, ఇప్పుడు 6% దగ్గర ఇది స్టెబిలిటీ అయింది. ఇంట్రెస్ట్ కాస్ట్ లైట్గా పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది ఒకప్పుడు 1, 5, 6, 11 ఉండేది. ఇప్పుడు కంటిన్యూగా 21 నుంచి 37, 38, 44. సో నెట్ ప్రాఫిట్ కూడా సేల్స్ గ్రోత్ అనేది లాస్ట్ 3 yearsలో 65% క్యాగర్లో ఉంది. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 3 yearsలో 136%. అండ్ స్టాక్ ప్రైస్ కూడా చాలా బాగా అప్రిషియేట్ అయింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 3 years చూసుకుంటే 24%, విచ్ ఈస్ గుడ్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసేటప్పటికి మనకి FIS-DS కూడా మనకి డిసెంబర్ 2024 నుంచి ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. డిఎస్లో వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ డిఎస్ అయినటువంటి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్లెక్సీ క్యాప్, సో వాళ్ళు కూడా ఎంటర్. కోటక్ కూడా ఈ కంపెనీ. సో అంటే ఎంత పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారంటే సో కంపెనీ కూడా వర్త్ఫుల్ కంపెనీ. మనం కంపెనీ చార్ట్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటుంటే నవంబర్ 2023 తర్వాత ఈ కంపెనీ చాలా ఎక్స్పోనెన్షియల్గా స్టాక్ ప్రైస్ అనేది బాగా అప్రిషియేట్ అయింది. సో 415 టచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేజ్ 4లోకి వచ్చింది. స్టేజ్ 4 అంటే డౌన్వర్డ్ టర్న్కి వచ్చి ఇక్కడ మే వరకు డౌన్వర్డ్ అయిపోయింది అండి. అక్కడి నుంచి అది కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అక్కడ మనకి మూవింగ్ యావరేజెస్ కూడా 50 మూవింగ్ యావరేజ్ అనేది 200 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసింది. సో డౌన్వర్డ్లో, సో విచ్ ఇస్ నెగిటివ్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి కింద వాల్యూమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ 50 డే మూవింగ్ యావరేజ్ యొక్క యావరేజ్ లైన్ అనేది అప్వర్డ్స్గా ఉండి అప్పుడు అది 200 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి నోవమా కూడా ఈ కంపెనీ మీద స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ మీద వాళ్ళు ఈరోజు అండి యాజ్ ఆన్ October 13, 2025
కి వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో, వాళ్ళు ఈ కంపెనీలో 32% అప్‌సైడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఆ ఫుల్ రీసెర్చ్ రిపోర్టు నేను ట్రై చేస్తానండి డిస్క్రిప్షన్‌లో పెట్టడానికి. ఫైనల్‌గా మనకి ఈ రీసెర్చ్ రిపోర్ట్ దొరికిందండి నోవోమా వాళ్ళది. సో, వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ప్రస్తుతానికి మనకి మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 342. సో, వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే 12 మంత్ టార్గెట్ ప్రైస్ అనేటప్పటికి 450, 12 మంత్స్‌లో టార్గెట్ ప్రైస్ 450 కింద వాళ్ళు ఎస్టిమేషన్ ఏస్తున్నారు. సో, వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం రెవెన్యూ, ఎబిటా, పాట్, క్యాగర్ అనేది FY 25 నుంచి FY 28 వస్తోడికి ఎస్టిమేషన్ వస్తోడికి రెవెన్యూ అనేది 36% క్యాగర్‌లో పెరుగుతుందనుకుంటున్నారు. అండ్ ఎబిటా 40% క్యాగర్‌లో అది పెరుగుతుందనుకుంటున్నారు. అండ్ ఆహ్, ఎఫ్ ఆహ్, ప్యాట్ వస్తోడికి ప్యాట్ క్యాగర్ అనేది 40% అని వాళ్ళు ఎస్టిమేషన్ ఏస్తున్నారు. అండ్ టార్గెట్ ప్రైస్ 450. ఓకే. వాళ్ళ వాల్యుయేషన్ ఏంటంటే FY 27 సెప్టెంబర్‌కి వచ్చేటప్పటికి వాళ్ళు 20 PE ఎస్టిమేషన్ ఏసి టార్గెట్ ప్రైస్‌ని వాళ్ళు ఫిక్స్ చేశారు. సో, ఆహ్, ఈ ఈ స్క్రీన్‌ని మీరు పాజ్ చేసి దీని గురించి మీరు చదవచ్చు. అండ్ ఫుల్ రీసెర్చ్ రిపోర్ట్ దొరికితే నేను ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టడానికి. అండ్ వాళ్ళు మార్జిన్ కూడా వాళ్ళు పెరుగుతదా, షైన్ అవుతదని చెప్పి అనుకుంటున్నారు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మెయిన్‌గా ఇంప్రూవ్ అవుతుందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఇప్పటివరకు మనం పాజిటివ్స్ చెప్పాం. ఇప్పుడు నెగెటివ్ వస్తోడికి దీని మెయిన్ రిస్క్ ఏంటంటే ఇది యాక్చువల్లీ దీనికి క్యాష్ ఫ్లో అనేది జనరేషన్ అనేది లేదండి. ఎందుకంటే ఇది డ్యూ టు దీని బిజినెస్ నేచర్ వల్ల ఇది క్యాష్ ఫ్లో అంతా వీళ్ళు గోల్డ్ పర్చేసింగ్‌కే దీనికి సరిపోతుంది. సో, వాళ్ళు ప్యాట్‌లో జనరేట్ చేసిన క్యాష్ అనేది వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ కోసం వాళ్ళకి రిక్వైర్మెంట్‌కి సరిపోతుంది. సో, వీళ్ళు కానీ కంపెనీ ఏం చెప్పిందంటే FY 27 ఎండింగ్ కల్లా వీళ్ళు క్యాష్ ఫ్లో పాజిటివ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇన్వెస్టర్ కాల్‌లో చెప్తున్నారు. సో, మనం అది బాగా ట్రాక్ చేయాలి. అండ్ ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో మనం వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ కామెంటరీని మనం ట్రాక్ చేయాలండి. ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. సో, ఇదండి షార్ట్ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్‌గా స్కై గోల్డ్ డైమండ్స్ అనే కంపెనీ గురించి. టెక్నికల్‌గా మనం ఇప్పటివరకు టెక్నికల్‌గా ఫండమెంటల్‌గా 2 వేస్‌లో కూడా మనం చెప్పాము. మనం ఇప్పటివరకు మనం ఒక సింపుల్‌గా చెప్పాలంటే స్కై గోల్డ్ అనేది ఇది జ్యువెలరీ సెక్టర్‌కి సంబంధించింది B2B కంపెనీ. ఫండమెంటల్స్ అనేవి అన్ని గ్రోత్ రేటు, సేల్స్ గ్రోత్ రేటు, ప్రాఫిట్ మార్జిన్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. టెక్నికల్స్‌గా ఇది స్టేజ్ 2 దాటి స్టేజ్ 4లో కూడా వెళ్ళిందండి. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. మళ్ళీ స్టేజ్ 1కి వచ్చింది. అండ్ ఇప్పుడు ఇవి కంపెనీ రిజల్ట్ బట్టి ఇది స్టేజ్ 2లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై అవుతుంది. స్టేజ్ 2 అంటే ఇది మన స్టాక్ ప్రైస్ స్టాక్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అది దాన్ని స్టేజ్ 2 అంటారు. ఓకేనా. ఇది మన ఛానల్ ఇది ఫస్ట్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఇచ్చే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ కామెంట్స్ని కూడా, మీ ఫీడ్బ్యాక్ని కూడా మా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.